Hi students, welcome to Academy Intensar ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి కాలంలో మెగా డిఎస్సి నోటిఫికేషను, అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషను, అదేవిధంగా జిల్లా కోర్టులు, హైకోర్టులో ఉన్నటువంటి ఖాళీల భర్తీని చేయబోతున్నారనేసి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 3 ఎగ్జామ్స్ కూడా మనకి ప్రధానమైనటువంటి సబ్జెక్టు ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా సముద్రం, మేము చదవలేము అని చాలామంది అంటుంటారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకు అనుకున్నవన్నీ చదవాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత 6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లో నుంచి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు నేను ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తూ వస్తున్నాను. ఆన్లైన్లో కూడా చాలా చోట్ల చెప్పాను. అదేవిధంగా ప్రస్తుతం ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఎక్కడెక్కడ యాప్లో చదువుకుంటూ ఉంటాం, లేకపోతే బయట మనం బుక్స్ కొనుక్కుంటాం, చదువుకుంటాం. కానీ నేనేమంటానంటే, ఎందుకంటే నేను 6 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా పేపర్ చదివినటువంటి రోజు లేదు మిత్రమా. అదేవిధంగా 6 సంవత్సరాల నుంచి నేను డైలీ కరెంట్ అఫైర్స్ నేనే ఓన్గా నోట్బుక్ పెట్టుకొని ఎన్నో నోట్బుక్స్ రాసేసాను. ఇప్పుడు కూడా రాస్తూనే ఉన్నాను. ఓకేనా. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ కరెంట్ అఫైర్స్ కోసం యాప్లు వెతకకుండా, అదేవిధంగా మీరు బయట బుక్స్ను కొనుక్కోకుండా మీకు ఈజీ మెథడ్లో కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలనుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ని పేపర్లో ద్వారా చదవండి. మరి పేపరు ఓన్లీ ఈనాడు పేపర్ చదివితే సరిపోతుందా, ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే సరిపోతుందా, సాక్షి చదివితే సరిపోతుందా? ఏదో ఒక పేపర్ మాత్రం చదివితే సరిపోదు మిత్రమా. మినిమం ఒక 5 నుంచి 6 పేపర్లు చదివితే తప్ప కరెంట్ అఫైర్స్ 90% కవర్ కావు. ఈ 4 పేపర్లు చదివితే 90% కవర్ అవుతాయి. నేను ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చదువుతాను, ఈనాడు తెలంగాణ చదువుతాను, సాక్షి ఆంధ్రప్రదేశ్ చదువుతాను, సాక్షి తెలంగాణ చదువుతాను, ఆంధ్రజ్యోతి మన ఆంధ్రప్రదేశ్ చదువుతాను, ఆంధ్రజ్యోతి తెలంగాణ చదువుతాను, నమస్తే తెలంగాణ స్టేట్ బ్రాంచ్, నమస్తే తెలంగాణ హైదరాబాద్ బ్రాంచ్, అదే సూర్య పేపరు, వెలుగు E6 పేపరు, హిందూ పేపర్, ఇన్ని పేపర్లు నేను రోజుకు చదువుతూ ఉన్నాను. అయితే ఈ 10 పేపర్లు కూడా నేను చదివేటటువంటి ఇన్ని పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఈ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని నేను రోజు కట్ చేసి మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు పేపర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చేటటువంటి ఆ ఫోల్డర్స్ని, ఆ కట్టింగ్స్ని మాత్రం బాగా చదివితే మీకు 90% కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఆ వాట్సాప్ ఛానల్లో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే క్రింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వబడినది. ఆ లింక్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ ఫాలో ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో దగ్గర బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నది. 16,000 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఓకేనా, భర్తీ చేయనున్నది. అయితే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్, నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఇప్పటి నుంచే చదివితే జాబ్ సాధించగలనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది. రెండవ పాయింట్ అనేది, అసలు డిఎస్సి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందా రాదా? ఒకవేళ ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తే మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఒకవేళ ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఎగ్జామ్ పూర్తయి పోస్టింగ్లోకి తీసుకుంటారా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. అది 90 days ప్లాన్. మరి ఈ రోజు నుంచి చూసుకున్నా కూడా ఇంకా దాదాపు 3 months దాకా, 3 months and 90 days ఉంది. 90 days ఎస్సీ ఎస్టీ కోచింగ్ అయిపోయిన తర్వాత డిఎస్ ఎగ్జామ్ పెడతారా, లేదా ఆలోపి ఎగ్జామ్ పెడతారా అనే వాటికి నాకున్నటువంటి సమాచారం మేరకు నేను
మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఎందుకంటే నేను ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా గమనించండి మిత్రమా. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను మోటివేట్ చేసే విధానం, మోటివేట్ చేయాలనే కోరిక నాది. అంతేగాని ఎవరి మైండ్‌ని డైవర్ట్ చేయాల ఆలోచన నాకు లేదు. ఓకేనా? సరే జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ఏప్రిల్ మొదటి వారంలో వస్తుందని ఇటీవల సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. నోటిఫికేషన్ అనేది నిజంగానే మొదటి వారంలో వస్తుందా అనేసి అంటే నాకు తెలిసినంత వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 6 సంవత్సరాల 6 టెట్లు పెట్టారు కానీ ఒక డిఎస్సి పెట్టలేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పటికే చాలా 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 ఆలస్యమైంది. నోటిఫికేషన్ అనేది ఏ సమయంలోనైనా ఏ రాత్రి అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ రానే వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగేది ఏంటంటే, సార్ డిఎస్సి నోటిఫికేషను అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా? ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సంతకం దానిపైన ఎందుకు చేస్తుంది? టెట్ ఎగ్జామ్ ఎందుకు నిర్వహిస్తుంది? పలు సమావేశాల్లో డిఎస్సి గురించి ప్రస్తావన ఎందుకు ఎత్తుతారు? ఓకేనా? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మిత్రమా, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నోటిఫికేషన్ దగ్గరలో ఉంది అని ఎవరైతే అనుకొని మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒకవేళ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అనేది ప్రశ్న. మనకి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల్ని నియామకాలు పూర్తి చేసేస్తామంటే ఆ లోపు ఎగ్జామ్ పూర్తి అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుందని అర్థం. అంటే మే లాస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ పెట్టినా కూడా మే ఫస్ట్ వీక్ కల్లా మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ కల్లా రిజల్ట్ ఇచ్చేసి ఫాస్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి నియామకాలు ఇచ్చేయవచ్చు. తెలంగాణలో అలానే చేశారు. తెలంగాణలో వారం కల్లా ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫాస్ట్గా నోటిఫికేషన్ని పూర్తి చేసే ప్రయత్నం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నది. మనం అందరూ చూసాం. అలాంటి ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవేళ అమలైతే విద్యా సంవత్సరం నాటికి ఎందుకు పూర్తి కాదు అనేది నా ఆలోచన. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఒకవేళ సమయం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉండొచ్చు అంటే, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా ఏ ఎగ్జామ్ అయినా కానీ 45 రోజుల నుంచి 50 రోజులు ఖచ్చితంగా ఇస్తారు మిత్రమా. 45 రోజుల నుంచి 50 రోజులు ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తే మే లాస్ట్ వీక్లో ఎగ్జామ్ పెడితే అప్పటికే 45 రోజుల నుంచి 50 రోజులు పూర్తయినట్లు. కాబట్టి 45 రోజులు 50 రోజులకు మించి డిఎస్సికి సమయం అనేది ఉండకపోవచ్చు. జాగ్రత్తగా మీరందరూ కూడా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కోచింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 90 డేస్ ఉంది. 90 డేస్ పూర్తి అయిపోయిన తర్వాత కదా సార్ మనకి ఎగ్జామ్ పెట్టాలంటే కరెక్టే. కానీ ప్రభుత్వం 90 డేస్ ప్లాన్ని కాస్త తగ్గించి 60 రోజులకే కోచింగ్ పూర్తి చేసేసి అనుకున్న ప్రకారం ఎగ్జామ్స్ కనుక పెట్టేసింది అనుకో, రేపు మనందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎవరూ కూడా ఎదురు చూడకుండా ఇచ్చిన సిలబస్ ప్రకారం మీరందరూ సిలబస్ని పూర్తి చేసుకున్నారా అనే దాన్ని ఆలోచన చేయండి. మిత్రమా, నేను ఒక్కటి చెప్తాను చూడండి. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నాకు జాబ్ వస్తుందా, అసలు నా నాలెడ్జ్కి జాబ్ వస్తుందా, అసలు నేను జాబ్ సాధించగలనా, అసలు ఇంతమంది కాంపిటీషన్లో నేను నిలవగలనా అనేది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. రెండవది ఏంటంటే, చదివింది మాకు గుర్తుండలేదు సార్ అనేది మరొక ప్రశ్న. మళ్ళీ మాకు బుక్ తీసుకుంటేనే నిద్ర వస్తుంది అనేది మరొక ప్రశ్న. ఓకేనా మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడికి కూడా జాబ్ వస్తుంది, ఏదో ఒక జాబ్ రానే వస్తుంది. ఓకేనా, కష్టపడండి, ఖచ్చితంగా వస్తుంది. మరి ఏ విధంగా చదివితే మనకి జాబ్ వస్తుంది సార్ అని నన్ను అడిగితే నా ప్రిపరేషన్ అంతా ఎలా కొనసాగిందంటే గతంలో, ఇప్పుడు కూడా నేను నైట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను. నేను తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకానమీ పైన మంచి పట్టు సాధించడానికి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన మంచి పట్టు సాధించడానికి ఒకే పుస్తకాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను. ఒకటి
తర్వాత రెఫర్ చేశాను అనేక పుస్తకాలు, ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చూస్తున్నాను. విద్యార్థులు ఒకే పుస్తకాన్ని 100 సార్లు చదవండి, 100 పుస్తకాల్ని ఒకేసారి చదవద్దు. అర్థమైంది అనుకుంటా. ఒకే పుస్తకాన్ని 100 సార్లు చదవండి, అదే మీ ప్రిపరేషన్ యొక్క సీక్రెట్. ఓకేనా? ఎవరైతే అనుకున్నటువంటి సిలబస్ ప్రకారం, ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఆయా టాపిక్ని బాగా చదివి ఆ టాపిక్ల పైన ఎగ్జామ్స్ రాసి ఆ టాపిక్ల పైన మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాస్తారో వాళ్ళకి విజేతలు అవుతారు. విజేత కాని వాడికి విజేత అయిన వాడికి మధ్య తేడా ఏందనేసి అంటే ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే మిత్రమా. ఎవరైతే ప్రిపరేషన్ బాగా ప్రారంభించి ఆ టాపిక్లు చదివి ఆ టాపిక్లపై ఎవరైతే టెస్ట్ సిరీస్ని బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఎగ్జామ్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరూ కూడా విజేతలు అవుతారు. ఓకేనా? ఎవరు కూడా వెనకడుగు వేయద్దు. 16,000 పోస్ట్ అన్న మాట మర్చిపోవద్దు. ఓకేనా? మీకు కావాల్సిన ఒక పోస్ట్ మాత్రమే, దానికోసం పోరాడండి. ఖచ్చితంగా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వెనకడుగు వేసేటానికి ప్రయత్నం చేయొద్దు, ముందడుగు వేయండి. అదేవిధంగా చాలా ఎగ్జామ్స్లో మిత్రమా 80 మార్కులకి లేదా 100 మార్కులకి 150 మార్కులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెడితే లాస్ట్ పోస్టింగ్ అనేది చాలా లీస్ట్ మార్కులకు అవుతుంది. ఉదాహరణకి 80 మార్కుల టీఎస్సీ ఎగ్జామ్ అనేసి అంటే 16,000 పోస్టులు ఉన్నాయి, 50 మార్కులకు కూడా పోస్టింగ్ వచ్చే అవకాశాలు దిగొస్తాయి. ఓకేనా? అలాంటి సమయంలో 50 మార్కులు కూడా మనం తెచ్చుకోలేని పరిస్థితిలో మనం ఒకప్పుడు చదివామా అని ఎగ్జామ్ అయిన తర్వాత బాధపడేదానికంటే ఎగ్జామ్ కాకముందే బాగా ఆలోచన చేసి కొంచెం తెలివి తెచ్చుకొని మీ పార్టీకి మీరు చదివే ప్రయత్నం చేయండి మిత్రమా. లీస్ట్ మార్క్స్కు కూడా పోస్టింగ్ రావచ్చు, ఈ మాట మర్చిపోవద్దు. అప్పుడు మీకున్నటువంటి నాలెడ్జ్తో సంబంధం లేకుండా మీరు ఏదో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా ఎవ్వరు కూడా ప్రిపరేషన్ ప్లాన్ని ఆపొద్దు, ప్రిపరేషన్ కొనసాగించండి. డిఎస్లో 16,000 పోస్టులు ఉన్నాయి, మీరు బాగా చదవండి. ఓకేనా? అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి పోటీకి రాడు, కొద్ది మంది మాత్రమే పోటీకి వస్తారు. బాగా చదివితే ఖచ్చితంగా ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాబ్ సాధించవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మిత్రమా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని నేను ఇప్పటి వరకు 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్ని చూశాను మిత్రమా. నేను ఇప్పుడు కూడా డిఎస్ వాళ్ళకి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో బోధిస్తున్నాను. ఎస్ఏ వాళ్ళకి ఎకనామిక్స్, సోషల్ వాళ్ళకి నేను ఎస్ఏ ఎస్జిటి వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి బోధిస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఒక 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్ని చూశాను. 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డిఎస్సి వాళ్ళు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 8 మార్కులకి ఎస్జిటి వాళ్ళకు ఉంటే 6 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని నాకు ఈ క్వశ్చన్ పేపర్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది. 10 మార్కులకి ఎస్ఏ వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటే దీంట్లో 6 నుంచి 7 మార్కులు ఎస్ఏ వాళ్ళు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదని ఈ ప్రీవియస్ పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. మరి మీకు ఎలా అర్థమైంది సార్ అని నన్ను అడగచ్చు. ఓకేనా? చూడండి మిత్రమా, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, పద్మవిభూషణు, పద్మభూషణు, పద్మశ్రీ, అర్జున అవార్డ్సు, ద్రోణాచార్య అవార్డ్సు, అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డ్సు, వీటన్నిటిపైన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవార్డ్స్ పైన ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు గ్యారెంటీ. అవార్డ్స్ పైన నోబెల్ పురస్కారం పైన ఒక బిట్ కంపల్సరీ ఉంటుంది. ఎక్కువ అడిగితే 2 బిట్లు అడగచ్చు. నోబెల్ పురస్కారం పైన దినోత్సవాల పైన 2 ప్రశ్నలు అడుగుతాడు, అబ్రివేషన్స్ పైన 1 బిట్ అడుగుతాడు, నియామకాల పైన 1 బిట్ అడుగుతాడు, మంత్రిత్వ శాఖల పైన 1 బిట్ అడుగుతాడు, స్పోర్ట్స్ పైన 1 బిట్ అడుగుతాడు. ఓకేనా? మరి ఇటువంటి టాపిక్ని మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఏదో గ్రూప్స్ లెవెల్లో మనం చదవాల్సిన అవసరం లేదు. అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ టాపిక్ల నుంచి అడుగుతాడు. దినోత్సవాలు కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, భారతరత్న అవార్డ్స్ కావచ్చు, ద్రోణాచార్య అవార్డ్స్ కావచ్చు, అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ పైన కావచ్చు, మంత్రిత్వ శాఖల పైన కావచ్చు. ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగినాడు గతంలో. నెంబర్స్ ఆధార్ కార్డు ఎవరు జారీ చేస్తారని అడిగాడు. పాన్ కార్డు ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగాడు. పాన్ కార్డు ఎవరు జారీ చేస్తారని అడిగి ఉన్నాడు. సిమ్ అంటే అబ్రివేషన్ ఏంటి అని అడిగినాడు డిఎస్లో గతంలో. ఓకేనా? మంత్రిత్వ శాఖల పైన
పలానా వ్యక్తి పేరు వచ్చి ఈయన ఏ మంత్రిత్వ శాఖ మంత్రి అని అడిగి ఉన్నాడు. ఓకేనా? అదేవిధంగా మంత్రిత్వ శాఖ ఇచ్చి ప్రస్తుతం ఈ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరని అడిగి ఉన్నాడు. ఓకేనా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్నలే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను 60 డిఎస్సి పేపర్లని పరిగణలోకి తీసుకొని వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని మన యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ ఏమైతే అప్లోడ్ చేశానో వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్లో వన్ వర్డ్ ఆన్సర్స్లో మీకు 1000 బిట్స్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తీసుకొస్తాను డిఎస్ వాళ్ళకి ప్రత్యేకంగా. దీన్ని కానిస్టేబుల్ వాళ్ళు కూడా చదవచ్చు, హైకోర్టు వాళ్ళు కూడా చదవచ్చు. ఎవరు చదవాల్సిన అవసరం లేదని నేను చెప్పడం లేదు. డిఎస్ వాళ్ళనే చదవచ్చు, కానిస్టేబుల్ వాళ్ళని చదవచ్చు, హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చదవచ్చు. ఓకేనా? ఖచ్చితంగా డిఎస్ వాళ్ళకి కానీ, హైకోర్టు వాళ్ళకి కానీ, కానిస్టేబుల్ వాళ్ళకి కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఇవన్నిటిని కూడా ఆన్లైన్ క్లాసెస్ ఈ 1000 బిట్స్ కూడా మన యాప్లో, మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ని కేవలం 399 రూపీస్కే మన యాప్లో ఆన్లైన్ క్లాసెస్తో పాటు 1000 బిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఈ 1000 బిట్స్ నాకు పీడిఎఫ్ రూపంలో కావాలి సార్ అంటే 9030305397కి ఆన్లైన్ మెసేజ్ అనేది చేయండి, వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, వాట్సాప్ కాల్ అనేది చేయండి, లేదా నార్మల్ కాల్స్ అయినా కూడా ఈ నెంబర్కి చేసినట్లయితే నేను మీకు ఈ 1000 బిట్స్ పీడిఎఫ్ని కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎస్ఏ ఎగ్జిట్ వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఏపీ ఎస్ఏ సోషల్ వాళ్ళకి రాష్ట్ర అధ్యాపకుల చేత నేను ఒక 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లో ప్రిపేర్ చేయించాను. 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లో ప్రిపేర్ చేయించాను. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇప్పటికే మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయబడింది. ఒక్కొక్క టెస్ట్లో వచ్చి 160 మార్కులు గాను బిట్స్ ఉంటాయి. 120 మార్కుల కంటే 10 టెస్ట్లు అంటే దాదాపు 1600 బిట్ల వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్లు. ఎస్ఏ సోషల్ వాళ్ళు అన్ని సబ్జెక్టులు కలిపి 1600 బిట్లు మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఎస్ఏ సోషల్లో ఉన్నటువంటి మొత్తం సిలబస్ను మీరు చదివినట్టే. ఆ విధంగా బిట్స్ని ప్రిపేర్ చేయించడం అనేది జరిగినది. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందరిలాగా 1500 పెట్టకుండా ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా మన 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో కేవలం 599 రూపీస్కే మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా రీసెంట్గా అప్లోడ్ చేయబడింది. విత్ కరెంట్ అప్డేట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇందులో అప్లోడ్ చేయబడింది. మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు జిరాక్స్ తీయించుకుంటాం సార్, మాకు పీడిఎఫ్ కావాలంటే కూడా ఈ నెంబర్కి నార్మల్స్ కాల్స్ కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేసే ప్రయత్నం చేయండి. వాటిని కూడా నేను పీడిఎఫ్ అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది మిత్రమా, ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి. నేను ఇచ్చేట ప్రతి ఇన్ఫర్మేషన్ని బాగా చదవండి. అదేవిధంగా నా యొక్క విన్నపం ఏంటంటే ఎవరు కూడా దయచేసి కామెంట్ బాక్స్లో మీకు ఇష్టం వచ్చినది పోస్ట్ చేయొద్దండి. ఓకేనా? మీరు నాతో ఏదైనా విషయం అడగాలన్నా, డౌట్స్ అడగాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. నేనే డైరెక్ట్గా మాట్లాడతాను. మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేనే క్లారిఫై చేస్తాను. దయచేసి ఎవరు కూడా మనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయొద్దండి. ఎందుకనేసి అంటే నేను గత 6 సంవత్సరాలుగా నాకంటే పెద్ద వ్యక్తులు కూడా నేను గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, కానిస్టేబుల్, ఎస్ఐ, అదేవిధంగా ఇతర పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి నేను చాలా బోధించాను. నా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కూడా సర్వీస్లో ఉన్నారు. దయచేసి ఎవరు కూడా దీన్ని తక్కువ చేసి బ్యాడ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్గా మాట్లాడండి. మీకు ఏ డౌట్ అయినా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు కాదు, మంచి మార్కులు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి మార్కులు అంటే ఇప్పటికి అర్థం చేసుకోండి. గతంలో చాలా ఇన్స్టిట్యూట్లో బోధించాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మంచి మార్కులు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ విజయంలో ఖచ్చితంగా నేను తోడుగా ఉంటానని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.